మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు. అవన్నీ మీకు ఫ్రీగా కావాలంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. నేను డైలీ వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో డైలీ లైవ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల లైవ్ టెస్టులను ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి టెట్ గండం. ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్. అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్. టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు. నిరుద్యోగులందరూ ఆందోళన బాటలో అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సికి టెట్ గండం. డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు, అదేవిధంగా నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు చాలామంది ఉంటారు. పేపర్ 2లో నాట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. పేపర్ 2 యొక్క లాస్ట్ డేట్లో పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి చాలా డిమాండ్లు వస్తున్నాయి టెట్ ఖచ్చితంగా నిర్వహించాలని. ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మనము మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ గండం పొంచి ఉంది. డిఎస్సికి ముందు టెట్ నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటీవలే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు, ఈ రెండు కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పిడుగుపాట్ల పరిణమించింది. టెట్ లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం వీరికి ఆశానిపాతంగా మారింది. వేలకు వేలు పోసి రాత్రింబౌలు డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారిప్పుడు చదువులు పక్కన పెట్టి న్యాయం కోసం రోడెక్కాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు అనాలోచిత నిర్ణయంతో వీరంతా రోడ్ల మీద మండుటెండల్లో ఆందోళన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా టెట్కి ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చాలా డిమాండ్స్ వస్తున్నాయి. సో ఒకవేళ టెట్ పెడితే డిఎస్సి ఒక 1 మంత్ లేట్ అవ్వచ్చు. కాబట్టి అందరికీ ఛాన్స్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి టెట్ పెడితే ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. మళ్ళీ టీచర్స్ ప్రమోట్ చేయాల్సి ఉంది టీచర్స్కి. సో వాళ్ళకు కూడా టెట్ ఖచ్చితంగా కంపల్సరీ అవసరమే ఉంది. కాబట్టి ఒక టెట్ మీరు జూన్లో లేదా మే లాస్ట్ వీక్లో టెట్ కండక్ట్ చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది, అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా టీచర్స్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్కి క్లియర్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది డిఎస్సి ఎగ్జామ్ ఎలాగో షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్స్ డేట్ అయితే దాదాపుగా జూలై ఆగస్టులో పెట్టుకున్న మీకు వచ్చే నష్టం అయితే లేదు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు నోటిఫికేషన్ ఇవ్వకున్న టెట్ది మీరు ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే జూలై లేదా ఆగస్టులో ఎక్కువగా కనిపిస్తూ ఉంది చాలామందికి. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వేస్తే మే లాస్ట్ వీక్లో టెట్ ఆన్లైన్లో మీరు కండక్ట్ చేయండి. సో రిజల్ట్ అనేది తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళకు డిఎస్సిలో అప్లికేషన్ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తే సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనమైతే వేచి చూడాల్సిందే. మీకు టెట్కి సంబంధించినటువంటి ఆ కేసు ఉంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. డిఎస్సికి టెట్ గండం అనేది మనం ఇంతకుముందు చదువుకున్న ఆర్టికల్, దీంట్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఒక అభ్యర్థి గతంలో టెట్ పేపర్లు కఠినంగా ఇచ్చారు, దీంతో చాలామంది క్వాలిఫై కాలేదు. కొంతమంది క్వాలిఫై అయినా తక్కువ మార్కులే తెచ్చుకున్నారు. డిఎస్సిలో టెట్ వెయిటేజీ అమలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు టెట్ స్కోర్ ముఖ్యం కావున టెట్ను నిర్వహించాల్సిందే. కేసీఆర్ సర్కార్ 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తే 21,000 ఖాళీలు ఉన్నాయని, ఇది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి మాట్లాడింది. మరి ఇప్పుడు 21,000కి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? పాత వాటికి 6,000 పోస్టులు ఎందుకు కలిపారు? అధికారంలో రాకముందు నిరుద్యోగులను కాంగ్రెస్ నేతలు మభ్యపెట్టారు. ఏజెన్సీ ప్రాంత పోస్టులను గిరిజన డిఎస్సికి నోటిఫికేషన్ జారీ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఒక అభ్యర్థి అయితే తన యొక్క ఆవేదనని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు టెట్ పాస్ పర్సెంటేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే 11లో మనకు పేపర్ 1 ఏమో 44.27 ఉంటే 2లో ఏమో పేపర్ 2లో 49.60 ఉంది. దీంట్లో మళ్ళీ
సైన్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు సపరేట్ చాలామంది పేపర్ 2లో తక్కువ క్వాలిఫై అవుతారు. 12లో చూసుకున్నట్లయితే పేపర్ 1 44.43, పేపర్ 2 47.02, 2012లో 45.39 అయితే పేపర్ 2లో 46.56, ఇక 2014లో 61.86 అయితే పేపర్ 1, పేపర్ 2 ఏమో 28.56, చాలా తక్కువ. 2016లో 54.45 పేపర్ 1 అయితే పేపర్ 2 మళ్ళీ 25%. 2017లో పేపర్ 1 57.37 అయితే పేపర్ 2 19%. 2022లో 32.68 పేపర్ 1 అయితే పేపర్ 2 49.64. 2023లో పేపర్ 1 36.89 అయితే పేపర్ 2 15.30. సో చాలా తక్కువ, లాస్ట్ టెట్లో చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా టెట్ పెట్టాలనే డిమాండ్స్ అయితే వస్తున్నాయి. సో ఒక టెట్ పెడితే ఒక 60 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో మీకు డిఎస్సి ఎగ్జామ్ ఎట్లాగో ఇవ్వలే షెడ్యూల్ కాబట్టి, సో పెట్టుకుంటే వచ్చే నష్టం అయితే లేదు ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిందే. ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి, టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి. పోస్టులు భారీగా ఉండడంతో టెట్ పెట్టాలంటున్న అభ్యర్థులు, టెట్లో అర్హత సాధించిన వారు ఇంకా 1,50,000 పైనే, అర్హత సాధించని వారు ఇంకా 1,50,000 ఉన్నారు. టెట్ క్వాలిఫై కాని వారు దాదాపుగా 1,50,000 పైనే ఉన్నారు. సో వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం ఇవ్వండి. టెట్ రాసిన వాళ్ళు కూడా రాసుకుంటారు, వాళ్ళు స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చాలా డిమాండ్స్ వస్తున్నాయి. కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 45 డేస్లో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. గతంలో ఏ విధంగా అయితే కంప్లీట్ చేశారో అదేవిధంగా 45 డేస్లో కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. వాళ్ళు జస్ట్ నోటిఫికేషన్ ఇవ్వండి, అప్లికేషన్ ఛాన్స్ ఇవ్వండి, ఎగ్జామ్ పెట్టండి. వాళ్ళు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టైం కూడా అడగట్లేదు, 45 డేస్లో పెట్టమని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సానుకూల నిర్ణయం తీసుకొని టెట్ నోటిఫికేషన్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. టెట్కి సంబంధించినటువంటి ఒక కేసు హైకోర్టులో ఉంది. దానికి సంబంధించి అప్డేట్స్ నేను సాయంత్రం ఒక వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా దాదాపుగా టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఆ విద్యాశాఖ అధికారులు ఏ విధంగా ప్రభుత్వానికి చెప్తున్నారనే విషయంలో కొద్దిగా క్లారిటీ అయితే లేదు మనకు. ఈ టెట్కి సంబంధించిన కేసుకు సంబంధించి సాయంత్రం అయితే వీడియో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు టెట్ నిర్వహించాలి, ఖచ్చితంగా ఎందుకు టెట్ ఉంటుంది అని చెప్తున్నాను అనేది మీకు ఆ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్, ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు అయితే హైకోర్టులకు సూచించింది. ఉద్యోగ నియామకాల కేసులను విచారించేటప్పుడు కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపిన జూనియర్ లెక్చరర్ నియామకంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ మంగళవారం ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సురేందర్లతో కూడిన ధర్మస్థానం న్యాయస్థానాలకు ఈ మేరకు సూచన చేసింది. కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ నియామక ఏజెన్సీలు అమలు చేస్తున్న ప్రక్రియపై విచారించేటప్పుడు నెమ్మదిగా పరిశీలించాలి. దాని ప్రభావం ఎంతోమంది అభ్యర్థులపై పడుతుంది. ఇలాంటి కేసుల్లో తుది తీర్పు ఇచ్చే ముందు న్యాయస్థానాల్లో అవసరమైన ఉత్తర్వులు, నిబంధనలు, చట్టాలను పరిగణలోకి తీసుకోవాలని ధర్మస్థానం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ధర్మాసనం 2018 నాటి నియామకంలో కేసులో ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అప్పటిది తెలంగాణ బోర్డు ఏదైతే ఉందో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు, వీళ్ళు సొసైటీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం 2018 జూలై 31న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ రిజర్వేషన్లు సంబంధించినటువంటి సుమలత 1వ ప్రతిపాది 6వ జోన్లో తొలి ప్రాధాన్యం కింద ఎంపిక చేసుకోగా, ఆ దొడ్డ మమత 2వ ప్రతివాది 5వ జోన్లో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. 6వ జోన్కి 2వ ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో సుమలత ర్యాంకు 49 కంటే మమత ర్యాంకు 35 తక్కువ ఉండడంతో రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ఆమెకు 6వ జోన్లో పోస్ట్ కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ సుమలత హైకోర్టుని ఆశ్రయించారు. దానిపై విచారించినటువంటి మన హైకోర్టు ఏం చేసిందంటే దానిపై విచారించి ఏకసభ్య ధర్మస్థానం మమతను 6వ జోన్లో నియమించాల్సిందని తప్పుపట్టింది. సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్కు ఆమోదించడంతో తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్గా రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన 7 పోస్టుల్లో 5 స్థానికులకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టులో తెలిపింది. ఇందులో 30% పోస్టులను కంబైన్డ్ మెరిట్, 70% పోస్టులను లోకల్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉందని, కంబైన్డ్ మెరిట్లో 2 పోస్టులను 1 ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయినట్లు పేర్కొంది. ఈ వాదనలు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని 2వ ప్రతివాది మమతకు అనుకూలంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన నియామకాన్ని సమర్థిస్తూ తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కరెక్టే. కాబట్టి ఏదైతే ఉందో మన యొక్క నోటిఫికేషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారు, సో దాన్నే పరిగణలోకి తీసుకొని రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా దాని ప్రకారమే జరగాల్సి ఉంటుంది.
మనకున్నటువంటి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్, ఇంటర్, ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ, దాని తర్వాత దానితో ఆయన అని ఉంటుంది, దానితో పాటు మరియు బీఎడ్. సో మీకు కొందరు ఇంటర్ చేయకుండా డైరెక్ట్ డిగ్రీ చేసిన వారు ఉంటారు, కరెస్పాండెంట్ డిగ్రీ. సో వాళ్ళకి ఇంటర్ లేకుండా వాళ్ళు డిగ్రీ విత్ బీఎడ్ ఆయన బీఎడ్ తోటి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చును, మీ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎలాంటి రిజెక్ట్ చేయడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అది లేదా ఇది ఆర్ అనేది మెన్షన్ చేశారు. కాబట్టి మన దగ్గర వాళ్ళు పేర్కొన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే మనం ఎలిజిబుల్. సార్ అది లేదు కదా అంటే, అది లేకుంటే ఇంకోటి అడిగారు కదా, సో అది ఉంది కాబట్టి ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ డిఎస్సి దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గతంలో చేసుకున్నటువంటి చాలామంది అభ్యర్థులు చాలామందికి మిస్టేక్స్ జరిగాయి, చాలా మిస్టేక్స్. ఎన్ని మిస్టేక్స్ అంటే ఇక చెప్పలేము, ఆ సాఫ్ట్వేర్ అంత దరిద్రంగా ఉండే. ఇంకోటి ఏంటంటే పోస్టులు లేక కొందరు వేరే జిల్లాలలో కూడా నాన్ లోకల్లో అప్లై చేయడం జరిగింది. వారికి కూడా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి ఆప్షన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది విద్యాశాఖ వారు నిన్న నైట్ నుంచి. కాబట్టి ఎవరన్నా గతంలో మీరు చేసుకున్నటువంటి అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవాలి, వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ తోటి ఓపెన్ చేసుకొని మీరు మళ్ళీ మీ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే మీ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకొని మీ యొక్క జిల్లాలో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఒకసారి చూసుకున్నట్లయితే డిఎస్సి దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చింది. గతంలో తమ సొంత జిల్లాలో పోస్టులు లేకపోవడంతో చాలామంది ఇతర జిల్లాలో ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా 11,000 పోస్టులతో డిఎస్సిని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని వెబ్సైట్లో మార్పులు చేసింది. ఈ అవకాశం హర్షదాయకమని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ అభ్యర్థుల సంఘం రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు డైలీ లైవ్ టెస్టులు అందించే ప్రయత్నం చేస్తాను, అదేవిధంగా డైలీ రివిజన్ క్లాసెస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రివిజన్ క్లాస్ అయిన తర్వాతనే టెస్ట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.